చైనా సిల్క్ రూట్ను రాష్ట్రంలోని విశాఖ మీదుగా తీసుకెళ్లాలని చంద్రబాబు చైనా బృందాన్ని కోరారు. కోల్కతా, చెన్నైతో పోల్చితే ఆంధ్రప్రదేశ్ తూర్పు తీరానికి మధ్య భాగంలో ఉందని వారికి బాబు వివరించారు. పెట్టుబడులకు షాంఘై తర్వాత అమరావతిని సెకండ్ హోమ్గా భావించాలని చైనా ప్రతినిధులను సీఎం చంద్రబాబు కోరారు. ఈ భేటీలో బాబుతో పాటు రేవంత్ రెడ్డి, ఎర్రబెల్లి, పయ్యావుల తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ ఎంపీ కవిత ఆంధ్రపై అక్కసు వెలుగక్కుతున్నారని టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు విమర్శించారు. కేంద్రం ఏపీకి దోచిపెడుతోందన్నట్టు మాట్లాడడం సరికాదన్నారు. ఏపీ లోటు బడ్జెట్ కూడా భర్తీ చేయలేదని ముద్దుకృష్ణమనాయుడు చెప్పారు. అయితే మంత్రి పదవి దక్కే అవకాశం తెలిసి ఎంపీ కవిత ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. ఆంధ్ర పేరు చెప్పందే బతకలేరా అని ప్రశ్నించారు. ఆనం సోదరుల చేరికపై చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని ఆయన చెప్పారు. వైసీపీని గెలిపించిన ప్రజలు వరదలతో అల్లాడుతుంటే జగన్ పట్టించుకోకుండా వరంగల్లో ప్రచారం చేశారని ఆయన ఆరోపించారు. ఓట్లు చీల్చి బీజేపీ అభ్యర్థిని ఓడించడానికే వైసీపీ పోటీ చేసిందని గాలి ముద్దుకృష్ణమనాయుడు అన్నారు. విదేశాల్లో వరుస ఉగ్రదాడుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం భారత్లోని ప్రధాన నగరంలో హై అలర్ట్ ప్రకటించింది. అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్లో భద్రత కట్టుదిట్టం చేయాలని పేర్కొంది. ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని వెల్లడించింది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పాత నేరస్తులను గుర్తించింది. వారిపై నిఘా పెంచేందుకు తగు చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ పేర్కొన్నారు. క్రిమినల్ సర్వే పేరుతో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పాత నేరస్తులను గుర్తించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హఫీజ్పేట్, ప్రేమ్నగర్ ప్రాంతాల్లో గల నేరస్తుల ఇంటికి వెళ్లి సర్వే చేశారు. అనంతరం కమిషనర్ సివి ఆనంద్ మాట్లాడుతూ 2009 నుండి ఇప్పటి వరకు మొత్తం 25,000 మంది నేరస్తులను గుర్తించామన్నారు. అందులో 9,200 మంది సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి వస్తారని ఆయన పేర్కొన్నారు. వారం రోజులలో ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తామని ఆయన వివరించారు. దీని ద్వారా నేరస్తులను అదుపు చేయడానికి మార్గం సుగమం అవుతుందని ఆశిస్తున్నానన్నారు. పూర్తిగా అప్డేట్ చేసుకొని వీరిపైన నిఘా ఏదైతే ఉందో అది సరిగ్గా చేయాలని ఇప్పటి నుండి మేము ఒక ఆలోచనకు వచ్చాము. అయితే మా సైబరాబాద్ లో గత 6 సంవత్సరాల్లో అంటే ఇప్పటి వరకు దాదాపుగా 25,000 మంది ప్రాపర్టీ అఫెండర్స్ మా కేసెస్ లో అరెస్ట్ అయి ఉన్నారు. దీంట్లో 9,200 మంది సైబరాబాద్లో నివసిస్తున్నారు. మిగతా వాళ్ళు మిగతా రాష్ట్రాల్లో, మిగతా డిస్ట్రిక్ట్స్, తెలంగాణ రాష్ట్రంలో, ఇతర జిల్లాల్లో, వేరే రాష్ట్రాల్లో బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వీరందరినీ విభజించి ఈ 9,000 మంది పైన నిఘా పెంచడానికి మేము ఒక ప్రణాళిక సిద్ధం చేశాం. వారం రోజుల పాటు మా ప్రతి పోలీస్ స్టేషన్ వారీగా, ప్రతి సెక్టర్ వారీగా ఈ 9,000 మంది నేరస్తుల్ని విభజించి వారు సెక్టర్ వైజ్గా డీటెయిల్స్ అన్నీ కూడా రెడీ చేసుకోమని చెప్పాము. వారిపైన హిస్టరీ షీట్స్, సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేయమని చెప్పాము. ఆ క్యాంపస్కు పట్టిన దయ్యం వదల్లేదు. నాగార్జున యూనివర్సిటీ ర్యాగింగ్ రకసి విడిచిపెట్టలేదు. రిషితేశ్వరి మరణం తర్వాత భారీ సంస్కరణలు తెచ్చామన్న అధికారులు మళ్లీ ర్యాగింగ్ కలకలంతో ఉలిక్కిపడ్డారు. అది కూడా ఆర్కిటెక్చర్ కాలేజీలోనే జరగడం మరింత అవమానకరంగా మారింది. ఫిర్యాదు అందుకున్న ఉన్నతాధికారులు 3 విద్యార్థులను డిబార్ చేయగా మరో 2 నెల రోజుల పాటు సస్పెండ్ చేశారు. వివరాలు తెలుసుకున్న మంత్రి గంట సీరియస్గా స్పందించారు. ఇంకా ర్యాగింగ్ ఎలా కొనసాగుతుందని అధికారులను నిలదీసినట్టు తెలుస్తోంది. మంత్రి రేపు క్యాంపస్లో పర్యటించనున్నారు. వరంగల్ మండలం బమ్మెరలో పైనుంచి వచ్చిన డబ్బులను మహిళా సంఘాల వివోలు మధ్యలోనే కాజేశారని కొంతమంది మహిళలు ఆరోపిస్తున్నారు. వరంగల్ ఉప ఎన్నికల్లో డబ్బులు భారీగానే పంచారని తెలుస్తోంది. అధికార పార్టీ ఈ విషయంలో ముందంజలో ఉన్నట్టు తాజా ఘటన తెలియజేస్తోంది. పాలకుర్తి మండలం బమ్మెర గ్రామంలో వివోలు డబ్బులు పంచకుండా వారే కాజేశారని మహిళలు మండిపడ్డారు. అధికార పార్టీ నేతలు గ్రామానికి 50,000 నుంచి ₹1,00,000 వరకు పంచితే తమకు ₹1 కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలోని డ్వాక్రా మహిళలకు పంచాలంటూ 3 సీఏలకు ఒక్కొక్కరికి 50,000 ఇచ్చారని అన్నారు. అయితే సీఏలు వేరే పార్టీలకు చెందినవారని, అందుకే తమకు డబ్బులు ఇవ్వలేదని మండిపడ్డారు. డబ్బు పంపిణీ విషయం నేతల ద్వారా తెలిసిన తర్వాత ఆదివారం నాడు కమ్యూనిటీ హాల్ వద్ద టెంటు వేసుకుని ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆందోళన చేసినట్టు వెల్లడించారు. తమకి డబ్బులు పంచాల్సిందేనని వారు డిమాండ్ చేశారు. కల్తీ రాయిళ్లు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. బేగం బజార్లోని కల్తీ మసాలాల ఘటన మరవక ముందే అదే తరహా ఘటన పాలంబూర్లో వెలుగు చూసింది. పశువుల ఎముకలతో నూనెలు తయారు చేస్తూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు.
పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రతి వస్తువును కల్తీ చేసి సొమ్ము చేసుకుంటున్నారు కల్తీ రాయులు. అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. పప్పులు, మసాలాలు, నూనెలు, పాలు ఇలా అన్ని రకాల వస్తువులను కల్తీ చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని టీడీగుట్ట ప్రాంతానికి చెందిన ఖురేషీ గత కొంతకాలంగా తన ఇంట్లో పశువుల ఎముకలు, కలేబారాలతో గుట్టుగా నూనెను తయారు చేస్తున్నాడు. ఇక్కడ తయారు చేసిన నూనెను జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాలకు సరఫరా చేసి క్యాష్ చేసుకుంటున్నాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఈ ఇంటిపై దాడి చేసి పశువుల ఎముకలతో తయారు చేసిన 26 డబ్బాల కల్తీ నూనెని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కల్తీ నూనెను హోటళ్లు, కిరాణా షాపుల్లో విరివిగా విక్రయిస్తున్నట్టు చెబుతున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.9గా నమోదైంది. ఆఫ్ఘన్ రాజధాని కాబూల్కు ఈశాన్యంగా 300 కిలోమీటర్ల దూరంలో ఇది సంభవించింది. పాకిస్తాన్తో పాటు భారతదేశంలోని ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్లో కూడా ప్రకంపనలు నమోదయ్యాయి. గత నెలలో కూడా ఉత్తర ఆఫ్ఘనిస్తాన్, ఉత్తర పాకిస్తాన్లో భూకంపం సంభవించింది. అప్పట్లో 400 మంది మరణించారు. చాలా భవనాలు నేలమట్టమయ్యాయి. వేలాది మంది నిరాశ్రులయ్యారు. అక్టోబర్లో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.5గా నమోదైంది. పాకిస్తాన్లో అక్టోబర్లో భయానక భూకంపాలు సంభవించిన సందర్భాలు గతంలో కూడా ఉన్నాయి. 2005 అక్టోబర్లో 7.6 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. అప్పట్లో 75,000 మందికి పైగా మరణించారు. 3.5 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఆఫ్ఘనిస్తాన్లోని హిందూకుష్ పర్వత శ్రేణుల్లో తరచూ భూకంపాలు సంభవించడమో లేక భూ ప్రకంపనలు నమోదు కావడమో జరుగుతోంది. నేపాల్లో కూడా ఈ ఏడాది ఏప్రిల్, మేలో భూకంపాలు వచ్చాయి. మేలో సంభవించిన భూకంపంలో 8,900 మంది ప్రాణాలను కోల్పోయారు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లిదండ్రులు పసిపిల్లలను హతమారుస్తూ నిందితులు అవుతున్నారు. ఒంగోలులోని మదర్ తెరెసా కాలనీలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. సొంత తల్లిదండ్రులు క్షుద్ర పూజల పేరిట 2 నెలల బాబును హత్య చేశారు. రాజిరెడ్డి అనే వ్యక్తికి భూతవైద్యుడనే పేరు ఉంది. ఇతనికి ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. వీరికి 2 నెలల బాబు కూడా ఉన్నాడు. ఇదిలా ఉంటే ఈ బాబును రాజిరెడ్డి, ఆ మహిళ కలిసి హత్య చేశారు. క్షుద్ర పూజల పేరిట చేసిన ఈ హత్య వెనుక ఓ వ్యాపారి హస్తం ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో డిఎడ్ విద్యార్థులు రోడ్డున పడ్డారు. ఈ రోజు నుండి రాష్ట్రంలో డిఎడ్ 2వ సంవత్సరం పరీక్షలు మొదలయ్యాయి. అయితే గిద్దలూరు మండలం గడికోటలో ఉన్న కేఎల్ఆర్ డిఎడ్ కళాశాలకు చెందిన 50 మంది 2వ సంవత్సరం డిఎడ్ విద్యార్థులకు హాల్ టికెట్స్ రాలేదు. కళాశాల యాజమాన్యం కూడా విద్యార్థులకు అందుబాటులో లేకపోవడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దీంతో వారు స్థానిక పోలీస్ స్టేషన్కు చేరి యాజమాన్యంపై ఫిర్యాదు చేశారు. తమకు హాల్ టికెట్లు మంజూరయ్యేలా చూడాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. బాధిత విద్యార్థుల్లో అందరూ తెలంగాణ రాష్ట్రానికి చెందిన నల్గొండ, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాలకు చెందిన వారున్నారు. వీరంతా 2013-15 సంవత్సరానికి చెందిన డిఎడ్ విద్యార్థులు. తమకు హాల్ టికెట్స్ రాకపోవడంతో తమ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని వారు వాపోతున్నారు.